సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గురువిందపూడి గ్రామంలో జూనియర్ సోమిరెడ్డితో పాటు ఆయన సతీమణి శృతిరెడ్డికి శివయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో జూనియర్ సోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంతో ప్రజల నుండి స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. అదేవిధంగా సర్వేపల్లిలో కాకానికి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో సోమిరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా వారన్నారు. కాకాని తోడేరికే పరిమితం కానున్నారని విమర్శించారు. 5 ఏళ్ల కాలంలో సర్వేపల్లిలో అరాచకాలు విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, మధునాయుడు, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మస్తాన్ నాయుడు, గ్రామ నాయకులు సుధీర్ రెడ్డి, ప్రసాద్, కలికి రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బండికట్టు రవి, మేడిచర్ల వెంకటరమణారెడ్డి, బోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ 94 ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, సోమిరెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం, మీరు ధైర్యంగా ఇంటికి పోండి అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కనిపించాలా అంటూ ఉన్నారు. ఈరోజు నేను, సోమిరెడ్డి గారి కోడలు శృతి ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాము. గ్రామం చూపించిన అభిమానం లైఫ్లో మేము మర్చిపోలేదు. ముందుగా ప్రజలు 5 ఏళ్ల పాలనకి విసిగిపోయి ఉన్నారు. ఎక్కడ అన్ని అబద్ధాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఒకటి వేయించుకొని ఏ విధంగా మోసం చేశారో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ గతంలో సోమిరెడ్డి గారు చేసిన పనులు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన ప్రజలకు గుర్తొస్తా ఉంది. ఏదో యువకుడు రాజశేఖర రెడ్డి కొడుకు అన్నీ ఫ్రీ చేసేస్తానని చెప్పాడని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చాం. మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయిందని ప్రజలే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి రాబోతూ ఉంది. పైన చంద్రబాబు నాయుడు గారు గెలవబోతూ ఉన్నారు, ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఇక్కడ సర్వేపల్లిలో ఎప్పుడూ చూడడానికి మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యి 4వ మంత్రి కూడా కాబోతున్నారు. ప్రతి పథకం వివరిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇస్తున్న మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తుసిపోయింది. దాంట్లో అసలేదు. అర్థమైపోయింది దానికి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ఎంత కష్టం, సంపద క్రియేట్ చేయడం ఎంత కష్టం, రాష్ట్రాన్ని ముందుకు నడపడం ఎంత కష్టం అనేది. అదేవిధంగా రాజు చెప్పినట్లు యువతకు ఉద్యోగాలు కల్పించి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు తెస్తారని చెప్పి గతంలో కూడా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన అమరావతిని కూడా మార్చి చూపిస్తారు ప్రతి ఒక్కరికి. ఈ 5 ఏళ్లలోనే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మళ్ళీ డిఎస్సి కానీ ఏ ఉద్యోగాలు కానీ కంపెనీస్ తీసుకొచ్చి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చేస్తారు బాబు గారు. అదే కాకుండా మనం యువతను ఎట్లా చూసుకున్నారో అట్లే మహిళలను చూసుకుంటున్నారు. ప్రతి ఇంటికి మహిళ ఆమె ఖర్చులకు ఇండ్లు గడుపుకోవడానికి 1500 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 18,000. అది కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం. 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఇస్తున్నారు. ఆ 3 కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. దాని తర్వాత కూడా చాలా తగ్గించి కొంత 500 రూపాయలకి అట్లా అమ్ముతారు గ్యాస్ సిలిండరు. ఇన్ని బాబు గారు ఇన్ని చేస్తున్నారు మహిళలకు. ముందు ఎన్టీ రామారావు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు, దాని తర్వాత ఆయన ఎట్లా మహిళలను చూస్తున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల గ్రూప్స్ పెట్టి వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళని కాళ్ళ మీద నిలబడేటట్టు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఇంటి చెల్లెల్ని, అమ్మని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ న్యాయం కోసం ఈరోజు పోరాడే స్థితి. మీరు అందరూ ఇంట్లో వాళ్ళ సొంత చెల్లెల్ని చూసుకునే మనిషి మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు? నేను మహిళలకు అందరికీ ఒకటే చెప్తున్నాను, గమనించుకోండి. ఇవన్నీ సూచనలు. ఒక మనిషి గురించి, ఆయన ఇంట్లో వాళ్ళని చూసుకోలేని మనిషి మీ అందరిని ఎట్లా చూసుకుంటారు గమనించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆయన పరిపాలనలో నంబర్ 1 అందరికీ తెలుసది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. యువత కానీ మహిళలు కానీ మనల్ని చూసుకునేది చంద్రబాబు నాయుడు గారే. అది మనకు పాస్ట్లో తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఓటేసారని గెలిపిస్తే అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు గారిని
సీఎంగా చేసి మామయ్య గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.